హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమా థాట్స్. పిల్లల పెంపకం పార్ట్ 2. నిన్న పార్ట్ 1 తెలుసుకున్నాం. పార్ట్ 2లో వచ్చేసి క్లీనింగ్ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. అలా వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయకపోయినా మనం క్లీన్ చేయించుకొని తీసుకొని తర్వాత పాలు సరిగ్గా బిడ్డ పాలు తాగుతుందా లేదా కన్ఫర్మ్గా చూసుకొని ఒకసారి మళ్ళీ డాక్టర్ దగ్గర అన్నీ చూపించుకొని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా అన్ని డాక్టర్ దగ్గర రాపించుకొని కానివ్వండి, మందులు, డ్రాప్స్, ఒక్కొక్కసారి ఉమ్మినీరు ముక్కుల్లో కూడా వెళ్తాయి పిల్లలకి, వాటికి నాసిల్ డ్రాప్స్ చూసుకోండి. ఆ నాసిల్ డ్రాప్స్ రాపించుకొని అన్నీ సకలం చూసుకొని. అంటే ఇప్పుడున్న పేరెంట్స్ చాలా కేరింగ్గా ఉన్నారు పిల్లల విషయంలో, లేదు అని చెప్పట్లేదు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. కానీ కొంతమంది కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారండి. అలాంటి వాళ్ళ కోసం కొంచెం చూసుకుంటారని చెప్తున్నాను తప్పితే వేరే ఇంకేం లేదు. ఆ నాసిల్ డ్రాప్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, గురుగురు అంటున్నారు ఆ పిల్లలు, ఏం చేస్తున్నారు అవన్నీ కూడా మదర్ పాలు ఇచ్చేటప్పుడు గుండెల మీద చేయిలా పెట్టి చెక్ చేయడం పిల్లలకి కొంచెం అలా అంతా చేసుకోండి. పిల్లలు చేతులు మనం వాళ్ళకి పాలు ఇచ్చేటప్పుడు చేతులు అలా చేతులు పిసుకుతూ ఉండడం, జస్ట్ లైక్ మసాజ్ అనమాట. చిన్నగా కాలు అలా అనటం. మనం పాలించుకుంటూ వాళ్ళు అలా చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, రిలాక్స్ అయిపోతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన స్పర్శ వాళ్ళకి బాగా తగులుతుంది. కొంతమంది పిల్లలకి పుట్టగానే జాండీస్ వస్తాయండి పాపం. తల్లికి బిడ్డకి చాలా దూరం పెట్టేస్తారు. ఆ తర్వాత అయినా సరే బిడ్డని మీ చేతికి ఇచ్చినప్పుడు వీపు నిమురుతూ పాలివ్వండి. కాళ్ళు చేతులు లైట్ పిసుకుతూ ఇలా వేళ్ళు ఇలా చిన్నగా అలా అంటూ పొట్టని లైట్గా ఇలా చిన్నగా మసాజ్ చేస్తూ పాలివ్వటం. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా బేబీ మంచిగా గ్రోత్ అవుతుంది. పిల్లలకి పిల్లలు అది తినాలి ఇది తినాలని దయచేసి అన్నీ కుక్కి పెట్టకండి. పాలు తాగేటప్పుడు కూడా ఎన్ని తాగుతారో అన్నీ తాగనివ్వండి. ఎందుకంటే కొంతమందికి దేవుడు పెద్ద మోటార్ ఇస్తాడు అరిగించుకోవడానికి, కొంతమందికి చిన్న మోటార్ ఇస్తాడు, ఇంకా కొంతమందికి ఇంకా చిన్న మోటార్ ఇస్తాడు. అంటే మోటార్ అంటే పొట్టలు చెప్తున్నానండి, జస్ట్ లైక్ అర్థం అవడానికి. అట్లా వేరే వాళ్ళ పిల్లలు తింటున్నారే, వాళ్ళు బాగా అరిగించుకుంటున్నారే, మా పిల్లలు అరిగించుకోవట్లేదు, అది కొంచెం ఆ ఫీలింగ్ ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది, లేదని చెప్పను. మీరే తల్లిగా మీరే అర్థం చేసుకొని నా బిడ్డ ఎంతవరకు తాగగలుగుతుంది, ఎంతవరకు అరిగించుకోగలుగుతుంది, ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. అది మనకి తెలిస్తే మనం ఎలాగో పిల్లలకి ఇబ్బంది పెట్టాం. ఎంత ఎక్కువ పెట్టి నేను పిల్లల్ని లావు చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి వద్దండి. పిల్లల్ని ఎంత కావాలో అంతే పెట్టి జాగ్రత్తగా చూసుకొని